అందరికీ నమస్కారం. ఈరోజు పలాసలో గల ఉల్లాసపేటలో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ తెలిసి ఈ ప్రత్యేక సందర్భం ఏంటో కూడా. మన రాష్ట్రంలో ప్రభుత్వాల్ని నడిపేటటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం యొక్క విశిష్టతను తగ్గించే విధంగా ఒక కుట్రపూరితంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమనే ఒక అసంబద్ధమైనటువంటి వాదనని తెరపైకి తీసుకొని వచ్చారు. మరి ఈ ధర్మిలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ప్రభుత్వాధినేతలే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల ఆ పాపం ప్రజలెవరికీ కూడా దక్కకూడదని, దానికి పరిహారంగా దేవునికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ప్రజల తరపున క్షమాపణలు అడిగి మా రాష్ట్రాన్ని, మా ప్రజల్ని, మన ప్రజలందరినీ కూడా మంచి జరగాలని ఈరోజు మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి కోరుకోవటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒక 2-3 అంశాలు మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను. నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని గమనించమని కోరుతున్నాను. ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, యువకులు దీన్ని గమనించమని కోరుతా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు చాలా గట్టిగా, కల్తీ నెయ్యి అని గట్టిగా అన్నారు. అది ఉపయోగించలేదు అని నెమ్మదిగా అంటాం. ఇది మనందరికీ తెలిసినటువంటి ఒక ఉదాహరణ. ఇది మహాభారత కురుక్షేత్రంలో జరిగినటువంటి సందర్భం. అశ్వత్థామని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా మాట్లాడితే ఏం జరిగిందో కూడా మన అందరం చూస్తాం. మరి అలాంటి జింబిక్కుల్ని ఈరోజు రాష్ట్రాధినేతలే వాడుతూ ఉండడం చాలా దురదృష్టకరం. ఇది నేను అడుగుతా ఉన్నా. నేను చంద్రబాబు గారు ఓ మాట చెప్పారు, 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యి వచ్చింది తిరుమలకి అని. కల్తీ నెయ్యి అని ఎలా తెలిసింది? తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్స్ వల్లనే కదా, తిరుమలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల కారణంగానే కదా, తిరుమలలో ఉన్నటువంటి స్ట్రింజెంట్ క్వాలిటీ చెక్ మెజర్స్ కారణంగానే కదా కల్తీ నెయ్యి వచ్చిందనే విషయం తెలిసింది. తిరుమలలో ఉన్నటువంటి ఏర్పాట్లే, ఎవరికి ఏ టెండర్ వచ్చినా ప్రసాదాల్లో నైవేద్యాలు ఉపయోగించే ఏ పదార్థమైనా సరే, ఎవరికి ఏ టెండర్ వచ్చినా NABL అక్రిడిటెడ్ ల్యాబ్ ద్వారా సర్టిఫై చేసినటువంటి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్తోనే ఆ కన్సైన్మెంట్ని తిరుమలకు పంపించాలి. వన్స్ తిరుమలకి రీచ్ అయిన తర్వాత వాళ్ళ ల్యాబుల్లో ఎగైన్ వాళ్ళు మళ్ళీ పరీక్షించి నాణ్యతకు లోబడి ఉంది అని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే
ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యవస్థ. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ టీటీడీ చైర్మన్, ఏ ఈవో అయినా ఇదే చేయాలి. మరి ఈరోజు ఉన్నటువంటి ఈవో శ్యామలరావు గారు, ఆయన కూడా అదే పని చేశారు. ఆయన ఎలాగైనా సరే బురద జల్లేయాలి, ఎలాగైనా సరే ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారిని లాగాలి, ఎలాగైనా సరే మత కల్లోహాలు సృష్టించాలని, ఎలాగైనా సరే ఒక పొలిటికల్ కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని, ఎలాగైనా సరే ఈ రాష్ట్రంలో అశాంతి వాతావరణాన్ని నెలకొల్పాలని ఓ మాట అన్నాడు గట్టిగా, కల్తీ నెయ్యి అని. రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం కల్తీ నెయ్యట, కల్తీ నెయ్యట, కల్తీ నెయ్యట అని చెప్పి ఈరోజు గట్టిగా మాట్లాడుకుంటుంటే నెమ్మదిగా అంటాను నేను, దాన్ని వాడలేదు. వాళ్ళు ఈవో గారు అదే కదా చెప్పారు. గట్టిగా మీలాంటి ప్రెస్ అంటాడు, ఆ 4 ట్యాంకర్లని వాడలేదు, ఇంకా వేరే అయినా వాడుండొచ్చు కదా, ఇంకెక్కడైనా వాడుండొచ్చు కదా. ముఖ్యమంత్రులు మాట్లాడే మాటలేనా ఇవి? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అబద్ధాలు ఆడడం ఎవరికైనా సాధ్యమా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడం ఎవరికైనా సాధ్యమా? ఎవరైనా అలా మాట్లాడతారా? ముఖ్యమంత్రిగా ఉండి లేని అపోహలను ఎవడైనా సృష్టిస్తాడా? ఇంకెక్కడైనా వాడుండొచ్చు కదా. మరి దేనికి నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది? వాటన్నిటిని కనుక్కోవడానికే నీకు ఇచ్చింది. బాబు గారు అన్నట్టు కల్తీ జరిగిందని అనుకుందాం మనం, కల్తీ జరిగిందని అనుకుందాం మనం. కల్తీ జరిగితే ఎప్పుడు జరిగింది? జూలైలో జరిగింది. ఆ ఏఆర్ డైరీ వాళ్ళు ఎప్పటి నుంచి నెయ్యి పంపిస్తూ ఉన్నారు? జూన్ 12, 14 తర్వాత నుంచి పంపిస్తూ ఉన్నారు. మరి ఈ టైంలో ముఖ్యమంత్రి ఎవరండి? ఈ టైంలో ఈవో ఎవరండి? ఎవరండి దానికి రెస్పాన్సిబుల్? ఒకవేళ కల్తీ జరిగి ఉండుంటే అది నీ హయాంలో జరిగింది చంద్రబాబు గారు. ఒకవేళ కల్తీ నెయ్యి కానీ వాడి ఉండుంటే ప్రజలకి నిర్ద్వంద్వంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు చంద్రబాబు గారికి ఉంది. కల్తీ జరగలేదని ఈవో చెప్తా ఉన్నారు, సంతోషం. ఖచ్చితంగా జరిగే అవకాశమే లేదు, అక్కడ జరిగే ఆస్కారమే లేదు అక్కడ. కానీ నిజంగా చంద్రబాబు గారు చెప్పినట్టు కానీ జరిగి ఉండుంటే దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ చంద్రబాబు గారే, దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు గారే, క్షమాపణ చెప్పాల్సింది కూడా చంద్రబాబు గారే. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ముంచే ప్రభుత్వం ఇది. సూపర్ 6 మీద చర్చ జరుగుతూ ఉందా? లేదు కదా. అప్పులు మోస్ట్ ఇంపార్టెంట్. నిన్ననే 3,000 కోట్ల కోసం అని చెప్పి ఇంటింటి పెట్టారు. మళ్ళీ ప్రతి నెల అప్పులు చేయడం, అప్పులతో జీతాలు ఇవ్వడం, పెన్షన్లు, అప్పులు చేయడం, జీతాలు ఇవ్వడం, పెన్షన్లు ఇవ్వడం. ఇదే తప్ప మీరేం చేశారు? ఈ 100 రోజులు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేశారు. ప్రజల మధ్య వర్గాలను సృష్టించారు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించారు. ఈ ప్రభుత్వాధినేతకి బుద్ధి రావాలని, ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎనీ క్వశ్చన్స్?